హర్ష సాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది టాప్ క్రియేటర్. ఎంతో మంది పేద ప్రజలకు హెల్ప్ చేసిన రికార్డు తనకు ఉంది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా యువ సామ్రాట్ అనే ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయి చేస్తున్నవన్నీ మోసాలు, ప్రజలకు సాయం పేరుతో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ కొన్ని వందల కోట్లు కొల్లగొడుతున్నాడంటూ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేస్తూ కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అయితే ఈ ఇష్యూ చిలికి చిలికి గాలివానలా మారింది. చివరికి ఈ ఇష్యూపై హర్ష సాయి రియాక్ట్ అయ్యారు. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్ష సాయి యువ సామ్రాట్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నా ఎదుగుదలని చూడలేక కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఎవరిని వదిలిపెట్టను అంటూ మేము చాలా మంది పేద ప్రజలకు హెల్ప్ చేశాం. ఆ విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల అందరికీ తెలుసు. మేము ఏదైనా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే అందులో వచ్చే అమౌంట్ లో కొంత భాగాన్ని పేద ప్రజలకు పంచుతూ ఉంటాం. ఒకవేళ మేము ఆ యాప్ ని ప్రమోట్ చేయకుండా ఆగిపోయినా సరే మిగిలిన క్రియేటర్లు ఆ యాప్ ని ప్రమోట్ చేసి ఇంకా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మేము ఇంకా ఆ యాప్ ని ప్రమోట్ చేస్తే ఎంతో కొంత ప్రజలు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ హర్ష సాయి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే ఈ విషయంపై యువ సామ్రాట్ వదిలేదే లేదు అంటూ హర్ష సాయిని మోకాలపై కూర్చోబెడతా అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో ఘాటైన వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఒక విషయం గురించి క్లారిటీగా ఆలోచిస్తే, ఒక సామాన్య క్రియేటర్ ఏదైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ప్రజలు పెద్దగా అది పరిగణలోకి తీసుకోరు, ఎందుకంటే క్రియేటర్ ప్రమోట్ చేస్తున్నాడని ప్రజలందరికీ తెలుసు కనుక. కానీ హర్ష సాయి అనే వ్యక్తి ఏ యాప్ ని ప్రమోట్ చేసినా కూడా ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే హర్ష సాయి చేస్తున్నవన్నీ మంచి పనులు, ఎప్పుడు ప్రజల బాగు కోసమే కోరుకుంటాడు కదా. అలాంటి అప్పుడు ఎలాంటి తప్పు చేయడు హర్ష సాయి అంటూ చాలా మంది సీరియస్ గా తీసుకుని ఈ గేమ్ లో ఆడి తరువాత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.